గ్రామ పంచాయతీ కొలమాసనపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం ఇప్పుడు మనం మొదలు పెట్టడం జరిగింది. నేను 2-3 విషయాలు ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నా. ఈరోజు ఈ ఎన్నికల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రైతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి సందర్భం లేదు. గత ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి నేను ఈ రాష్ట్రంలో మొత్తం కూడా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానన్నాడు. విపరీతంగా ధరలు 200% పెంచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మద్య నిషేధం చేస్తానన్నాడు. మద్య నిషేధాన్ని పూర్తిగా కూడా తూట్లు పడవడమే కాకుండా విపరీతంగా మద్యం రేట్లు పెంచి నాసి రకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు తెస్తా ఉన్నా. నేను విద్యుత్ శక్తి ఛార్జీలే పెంచనన్నాడు. 9 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. రైతులకు, సెరికల్చర్ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఉందో 50 రూపాయలు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలకు పూర్తిగా కూడా కట్ చేశాడు. కనీసం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఆస్తి పన్ను కానీ, రిజిస్ట్రేషన్ పన్ను కానీ, చెత్త పన్ను కానీ, రకరకాలైనటువంటి పన్నులతో ప్రజల మీద భారం వేయడం జరిగింది. గత ఎన్నికలకు ముందు పక్క రాష్ట్రాలతో ధీటుగా డీజిల్, పెట్రోల్ ధరలు నేను సమాంతరంగా తగ్గిస్తానని చెప్పాడు. విపరీతంగా పక్క రాష్ట్రాలకు ఈ రోజుకి మనకు 13 రూపాయలు డీజిల్, పెట్రోల్కు సంబంధించినటువంటి ధరలు, గ్యాస్ ధరలు పెరిగాయి. అన్ని రకాల ప్రజల పైన భారం వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ముఖ్యంగా యువకుల యొక్క భవిష్యత్తు అన్యాయం అయిపోయి వాళ్ళ భవిష్యత్తు ప్రమాదకరంలో పడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని, నేను అమరావతి రాజధాని కడతానని పూర్తిగా 3 రాజధానులు అని చెప్పి ప్రజలకు 3 నామాలు పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు పోలవరాన్ని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 2020, 2022, 2023 3 దఫాలు కూడా దాని గురించి చెప్పి ఈ రోజు దాకా కూడా పోలవరం కంప్లీట్ చేయని దాని వల్లనే ఈరోజు మనకు హంద్రీనివా కానీ రాయలసీమ ప్రాంతానికి సాగు, త్రాగునీరు అందనటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతాము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. గతంలోనూ మనం సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి దాదాపు కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా పెన్షన్దారులకు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా మొదటి నెల ఈ 3 నెలలు కలిపి ప్రతి పెన్షన్దారునికి 7000 రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే, బీసీలకు రక్షణ చట్టం కానీ, 50 సంవత్సరాల దాటిన ప్రతి బీసీ మహిళకు పెన్షన్ సౌకర్యం కానీ, మరి ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఉంటే ఎంతమంది ఆ కుటుంబంలో ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ, ఇటువంటి చాలా కార్యక్రమాలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోతామని చెప్పి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఉమ్మడి మేనిఫెస్టో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఈ రోజు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాడని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధిని రెండూ కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ 5 సంవత్సరాల్లో నేను బటన్ నొక్కినానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి
ఈ ప్రభుత్వంలో లేదనేది దయచేసి అది కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మనం జనసేన పార్టీ కానీ అదేవిధంగా ఉమ్మడి పార్టీలు కలిపి ఈ రోజు మనం ఈ ప్రభుత్వంలో కలిసి పోటీ చేయబోతున్నాం. ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా యువకుల యొక్క భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు ద్వారానే జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. వాళ్ళు అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్లకు 4% రిజర్వేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగిస్తుంది. అదేవిధంగా రేపు అక్కడ ఏదైనా వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఖర్చులతో కూడా దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం రేపు చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మైనారిటీలకు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమానంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు చేయబోతా ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో తక్కువ సమయం ఉంది, ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి కూడా నేను వచ్చి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా దయచేసి నా తరఫున ఈ ఎన్నికల్లో ఈ యొక్క 10 రోజులు కష్టపడి పనిచేయండి. నేను 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో మనం శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కుంటుబడినవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేసి మీకు అందివ్వడానికి నా వంతు నేను పనిచేస్తాను. ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను పొలంనేరులో మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే. నేరుగా డైరెక్ట్గా కూడా నాతో వచ్చి ఎవరైనా కూడా మాట్లాడవచ్చు, నేరుగా నాతో కలవచ్చు. మీకు ఉండేటువంటి సమస్యలు ఏదైనా డైరెక్ట్గా నాకు చెప్తే వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుమల ప్రసాదరావు గారు కూడా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, మరి ఐఆర్ఎస్ చదివి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. అతని వల్ల మనకు ఢిల్లీలో కానీ కేంద్రంలో కానీ ఏదైనా మాట్లాడాలంటే మంచి అవకాశాలు ఉంటాయి. గత ఎన్నికల్లో మనము ఓటేసి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ముఖం కూడా కనీసం ఈరోజు ఎవరు చూసేటువంటి పరిస్థితి లేదనేది కూడా దయచేసి గమనించమంటా ఉండా. మనకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా పార్లమెంట్లో ఈ రోజు దాకా కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకు కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు కొంతమంది నా పేరుతోనే అమర్నాథ్ రెడ్డి పేరుతోనే ఇంక 2 నామినేషన్లు ఎక్స్ట్రా చేసినారు. అంటే అమర్నాథ్ రెడ్డి పేరు పెడితే 3 బాగా ఇస్తారని. అమర్నాథ్ రెడ్డి పేరుతో ఓట్లు పడవు, సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయి అనేటువంటి సింపుల్ లాజిక్ కూడా తెలుసుకోలేకుండా సునకానందం పొందేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు పోలింగ్ బూతుల్లో కానీ మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి వచ్చి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. 360 మంది సెలెక్ట్ అయ్యారు. ఎట్లయినారు మన కాలేజీ చదువుకున్న వాళ్ళంతా మంచి ఇండస్ట్రీలు పెట్టుకుంటారు. బిల్డింగ్లో వాళ్ళంతా 40 ఫ్యాక్టరీలు ఇస్తే 7,000 అవి భోజనానికి పెట్టి 360 మందిని ఒకేసారి సెలెక్ట్ చేపిస్తుంది బీసీఆర్ డిగ్రీ కాలేజీ. నా కాలేజీ కింద పడకూడదు అట్లా చేపిస్తాను, అంతేగాని వెనకాల మాత్రం మనం చెయ్యబ్బా నేరుగా చెప్పేస్తాను. దెబ్బతింటా నాకు సహాయం చేస్తానని చెప్పారా? మంత్రివర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డికి బయటపల్లి మండలం ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పార్టీలో
చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ లోకేష్ గౌడ్ మిత్రుడు సోదరుడు చెంగప్ప గౌడు ఈ వెంకటేష్ వార్డు మెంబరా మధ్యలో కొన్ని శివకుమార్ దేవుడు దిక్క ముందు కొడుక కడిగప్ప బోడన్నదే మైనా సుబ్రహ్మణ్య సెలవరాజ్ అంటే బుజ్జి అమరన్నకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ధర్మపురి పంచాయతీకి చెందినటువంటి చాలా మంది ఉత్సాహ కార్యకర్తలుగా మనలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఇక్కడ చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత తమ్మనపల్లి పంచాయతీకి చెందినటువంటి మునిలక్ష్మమ్మ గారు, మునిరత్నమ్మ గారు మనకు ఇప్పుడు పార్టీలో చేరబోతున్నారు. ఆమె గురించి 2 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకోవడం జరిగింది. వారు 1982లో మన పార్టీ ఆవిర్భావం అప్పుడు మొట్టమొదటిసారిగా 1983లో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మన పలమనేరుకు అభ్యర్థిత్వాన్ని ఆమెని పరిశీలించడానికి మన రామారావు గారే స్వయంగా ఆమెని ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఆమె వృత్తి రీత్యా చాలా ఆమెకు ఒక 30 ఏళ్ల సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళు రామారావు గారే మళ్ళా మీరు చిన్న వయసులో ఉన్నారు, మీరు ఇంకా ఎక్కువగా కూడా సేవ చేసినటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు అవసరం ఉందని చెప్పి సూచించడం జరిగింది. వారు కూడా వారి విజ్ఞప్తిని ఆమోదించి వారు మళ్ళా కొనసాగడం జరిగింది. ప్రొఫెసర్ గా ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యనే రీసెంట్ గా రిటైర్ అయినారు. మన పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో అమరన్న గారి సమక్షంలో ఇక్కడ చేరాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. వారు చేరడం వల్ల మనకు కమ్మనపల్లి పంచాయతీలో కూడా కొంత బలోపేతమవుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది. మా నాన్నని ఈ తెలుగుదేశం కుటుంబంలోకి వారిని ఆహ్వానించవలసిందిగా, వారి సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారు కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు. ప్రైవేట్ లో వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టినప్పుడు ధర్మపురి పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే ధర్మపురి పంచాయతీ. 2024లో దాన్ని మళ్ళా చరిత్ర తిరగ రాసే అవకాశం మళ్ళా పెరిగింది. ఖచ్చితంగా ఈ ధర్మపురి పంచాయతీలో అమరన్న గారికి మంచి మెజారిటీ మనం ఇవ్వబోతున్నామని చెప్పి సౌకర్యంగా మీకు తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి 2 మాటలు అన్నగారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాం. తెలుగుదేశం పార్టీలోకి రావడం, అదేవిధంగా కమ్మనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రొఫెసర్ మునిరత్నమ్మ, అదేవిధంగా ఆమె కుమార్తె ఇద్దరు కూడా రమ్యకృష్ణ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆది నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉద్యోగానికి పూర్వం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కుటుంబాలుగా ఈరోజు పదవీ విరమణ అయిన తర్వాత మళ్ళీ ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేయాలని మేము మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో మనమందరం కూడా ఒక కుటుంబం లాగా మనం పనిచేసుకొని వెళ్లాలని, ఈ రోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. గత ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాటలు చెప్పాడో, ఏవైతే
చెప్పిన మాటలు తప్పి ఈ రోజు విపరీతంగా ప్రజలపైన భారం వేశాడో వాటినన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమని, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేయబోతున్నామనే దానిపైన ఒక సూపర్ 6 పథకాలు, దానిపైన మీకు ఇప్పటికే అవగాహన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దాంట్లో ప్రధానమైంది రేపు ఎన్నికలైనటువంటి తర్వాత మొట్టమొదటగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో 3,000ది 4,000 పెన్షన్ చేయడం, ఈ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలకు అదే విధంగా మిగతా పెన్షన్దారులు ఇవ్వడం జరుగుతుందా. ముఖ్యంగా మొదటి రేపు డిఎస్సి పైన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా యువకులకు తెలియజేసుకుంటూ, అదే విధంగా బీసీలకు సంబంధించి 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు ఉంటే వాళ్లకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడతామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం గానీ 3 సిలిండర్లు ఉచితం గానీ, బీసీలకు రక్షణ చట్టం గానీ, యువతకు ఉపాధి అవకాశాలు గానీ అన్ని కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ కూడా మరి అన్ని విధంగా ఆర్థికంగా సహాయపడేది కానీ, అదే విధంగా వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి చిన్న బిడ్డలు ఉంటే ఇది వరకు గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు, అట్లా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ప్రభుత్వం నుంచి రేపు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు రైతు భరోసా లాంటి కార్యక్రమం, చాలా కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో గత మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు. వీటినన్నింటినీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి నిదానంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా తెలియజెప్పమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా నేను శాసనసభకు, అదే విధంగా ప్రసాదరావు గారు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నాం. మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు ఓట్లేయమని చెప్పి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మంచి మెజారిటీతో గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ